ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. అతనికి వర్షాలు బాగా పడకపోవటంతో ఏం పంటలు వేయాలో తెలియక ఇల్లు తిరుగుతూ బట్టలు సేకరించి వాటిని ఉతికి శుభ్రంగా ఆరపెట్టి ఇస్తూ ఉంటాడు. అలాగా చేయాలంటే అతనికి ఒక గాడిద కావాల్సొచ్చి ఒక గాడిదను కూడా కొనుక్కున్నాడు. అలాగే వాళ్ళకి కాపలాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక కుక్కని కూడా కొన్నాడు. ఆ కుక్క మాత్రం ఎంతో సోమరితనం కలిగింది. ఎంతో కుళ్ళు బుద్ధి కలిగింది ఆ కుక్క. గాడిద మాత్రం యజమాని చూపించే ప్రేమకు పొంగిపోతూ యజమానికి ఎంతో సహాయంగా ఉంటూ ఉంటుంది. అలాగా ఎంతో మంచిగా ఉంటారు యజమాని మరియు గాడిద. వాళ్ళు ఒకరోజు ఆ బట్టలన్నీ తీసుకొని ఒక చాకలి రేవుకు వెళ్తారు. ఆ చాకలి రేవు దగ్గర బట్టలు యజమాని ఉతికి వాటిని ఎంతో చక్కగా ఆరపెడుతూ ఉంటాడు. యజమాని ఎంతో మంచివాడు అనుకుంటుంది గాడిద. యజమాని కూడా ఈ గాడిద ఉండటం వల్లనే నేను ఇన్ని బట్టలు మోయగలుగుతున్నాను. ఈ గాడిద లేకపోతే నేనేం చేయగలను? ఇన్ని బట్టలు నేను ఎక్కడ మోయగలను? అంటూ గాడిదను పొగుడుతూ ఉంటారు. కానీ ఆ పొగడటం కుక్కకు మాత్రం అస్సలు నచ్చదు. అలాగా ఉతికిన బట్టలన్నీ తీసుకొని గాడిద పైన చక్కగా మడతపెట్టి ఆ గాడిద పైన వేశాడు. ఆ వేసిన బట్టలన్నీ ఎవరింటికి తీసుకెళ్ళాలంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి గాడిద ఇస్తుంది. వాళ్ళకు తోడుగా కుక్క నడుస్తూ ఉంటుంది. కానీ గాడిద అంటుంది, యజమానికి నేనంటే ఎక్కువ ఇష్టం అంటుంది గాడిద. అవును, నువ్వే ఎక్కువ ఇష్టం, నన్నేం బాగా చూసుకోడు అని అంటూ కుక్క పాపం బాధపడుతూ ఉంటుంది లోపల. అలాగే ఎంతో మంచి ప్రేమను చూపిస్తూ ఎంతో సహాయంగా ఉంటున్న గాడిదకు యజమాని కూడా దానికి బాగా ఇష్టమైన ఆహారాన్ని వేస్తూ ఉంటాడు. అలాగా వేసిన ఆహారాన్ని ఎంతో ప్రేమగా తింటుంది గాడిద కూడా. కానీ కుక్కకు మాత్రం ఎక్కడో బాధగా ఉంటుంది. పైగా ఎంతో కోపంగా కూడా ఉంటుంది. యజమాని గాడిదను మాత్రమే ప్రేమగా చూస్తాడు, నన్ను ప్రేమగా చూడడు. మేమిద్దరం ఒకేసారి వచ్చాం కదా, కానీ యజమానికి ఎందుకు గాడిద మీదే అంత ప్రేమగా ఉంటాడు, నా మీద ఎందుకు అంత ప్రేమగా ఉండడంటూ కుక్క లోపల బాధపడుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు ఛాన్స్ వస్తుంది, అప్పుడు ఈ గాడిదని యజమాని చేత తన్నిస్తాను అనుకుంటూ లోపలే అనుకుంటుంది. ఎంతో కష్టపడి వచ్చిన డబ్బులతోటి యజమాని ఒకరోజు మార్కెట్కి వెళ్తాడు. తిరిగి అలసిపోతూ ఉంటాడు. అక్కడ కూడా అనుకుంటాడు, అయ్యో గాడిదని తీసుకొచ్చి నడితే బాగుండేది కదా అనుకుంటాడు. కానీ గాడిద కానీ కుక్క కానీ ఇద్దరిని తీసుకొని పోకుండా వాటిని ఇంటి దగ్గరే కట్టేశాడు. ఆహారం వేసిన గాడిద మాత్రం ఎంతో ప్రేమగా నా యజమాని ఎంత మంచివాడో, నాకు ఇష్టమైన గడ్డినే నాకు తీసుకొచ్చి వేశాడు అంటూ ఆనందంతో పొగుడుకుంటూ నవ్వుకుంటూ ఆ గడ్డిని తింటూ ఉంటుంది. కానీ కుక్క ఏడుస్తూనే ఉంటుంది. ఏడ్చేది కూడా కాక ఈ గాడిదని ఎలాగైనా దీని సంతోషాన్ని నేను దూరం చేయాలి అనుకుంటూ తన మనసులో ఒక కుళ్ళు బుద్ధిని పెట్టుకుంది కుక్క. ఆ కుక్క అలాగా కుళ్ళు బుద్ధిని చూపిస్తూ దాన్ని ఏదో ఒక విధంగా దాని సంతోషాన్ని నాశనం చేయాలి అనుకుంటూ పిచ్చిగా ఆలోచన చేస్తూ ఊరికినే కోపంగా ఊరికినే పళ్ళు రువ్వుతూ ఉంటుంది. అలా ఉండగానే యజమాని తిరిగి వచ్చి ఎంతో అలసటతో నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే ఒక దొంగ కూడా వస్తాడు. ఆ దొంగని కుక్క చూసినా అరవకుండా అలాగే మెదలకుండా చూస్తూ ఉంటుంది. గాడిద కూడా చూసింది. గాడిద, కుక్క నువ్వు అరిస్తే ఆ దొంగ పారిపోతాడు అంది. అమ్మా, నేనెందుకు అరుస్తాను? యజమాని నిన్నే కదా బాగా చూసుకుంటున్నాడు, నువ్వే అరువు, అప్పుడు నీ మీద ఇంకా ప్రేమ ఎక్కువైద్ది అంటూ దాన్ని పొగిడింది. నిజమే కదా అనుకొని గాడిద తెగ అరిచేసింది పాపం. అలా అరిచేసరికి నీకు బాగా గడ్డి వేస్తే తినటానికి కూడా బాధగా ఉందా అని చెప్పేసి గాడిదని తెగ కొట్టాడు. పాపం వాటన్నిటిని చూసేసరికి కుక్కకి చాలా సంతోషం వేసింది. అలా సంతోషంగా తెగ నవ్వుతూ ఉంటుంది. పాపం గాడిద మాత్రం నేను చేసింది మంచి పనే కదా, చెడ్డ పని కాదు కదా, అయినా నన్ను ఎందుకు కొట్టాడు అంటూ ఎంతో బాధపడుతూ ఉంటుంది గాడిద. పిల్లలు, మీరే చెప్పండి, గాడిద చేసిన పని రైటా రాంగా? మీరే చెప్పండి కామెంట్ చేసి. గాడిద మంచి చేసిందా, చెడు చేసిందా? కుక్క మంచి బుద్ధి కలిగిందా, చెడు బుద్ధి కలిగిందా? కామెంట్లో చెప్పండి. పిల్లలు, ఇలాంటి మరెన్నో మంచి కథలు మీకు నేను దగ్గరికి తీసుకొస్తాను. ఇలాంటి మంచి కథలు మీరు తప్పకుండా చూడాలి. చూస్తేనే మంచి బుద్ధి వస్తుంది మీకు కూడా. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గాడిద నచ్చిందా, కుక్క నచ్చిందో కామెంట్లో చెప్పండి.